ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర తూలగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నిర్మాణానికి శ్రీరామ సేవకుడు ఉప్పాల శ్రీనివాసరావు ప్రోత్సాహంతో కాకినాడ పట్టణానికి చెందిన విశ్రాంత బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి డిఎన్ఎల్ శాస్త్రి సుబ్బలక్ష్మీదేవి దంపతులు వారి కుమారులు శివరాం సత్య తేజతో కలిసి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు 50,000 రూపాయలు అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు చాట్ల పుష్పారెడ్డి, గోగుల వెంకటేశ్వరరావు, పత్రి రమణ, నాగాంజనేయులు తదితరులు వారిని శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం చాట్ల పుష్పారెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి సహాయం అందించిన డిఎన్ఎల్ శాస్త్రి కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశీస్సులు మెండుగా ఉంటాయని ఆకాంక్షించారు. విరాళదాత డిఎల్ఎన్ శాస్త్రి మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి ఈ ఉడతాభక్తి సహాయంతో పాటు భవిష్యత్తులో తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక్ సభ్యులు నేతి శ్రీనివాసరావు, వనపర్తి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రతిపాడు మండలం ప్రతిపాడులో ఈ రామాలయ నిర్మాణాన్ని సందర్శించి నా వంతు చిరుకానుకగా ఒక 50,000 రూపాయల విరాళాన్ని ఈ రామాలయ నిర్మాణం కోసం సమర్పించాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలంలో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్రమునకు మన కాకినాడ వాస్తవ్యులైన డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కుమారులు, వాళ్ళ కోడళ్ళు, మనవరాళ్ళతో కలిసి మన క్షేత్రాన్ని సందర్శించారు. ఈ క్షేత్రం యొక్క వైభవాన్ని, చేస్తున్న పనులను చూసి మన ఆంధ్ర భద్రాద్రికి 50,000 రూపాయలు విరాళముగా సమర్పించి ఈ రామక్షేత్రానికి ఎదురు హనుమంతుడు ఒక గుడి కట్టమని మనల్ని విన్నమించుకున్నారు. మన కమిటీ తరపున వాళ్ళకి అలాగే గుడి కట్టిస్తానని, హనుమంతుడు ఒక ఉపమండపం కడదామని మా కమిటీ వాళ్ళతో ఒప్పందం అంగీకరించాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.